ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. సోమరాజుపల్లి రైల్వే గేటు పడటంతో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తన వాహనాన్ని అక్కడే నిలిపి కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన మా ప్రభుత్వం పేదల సేవల ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఈరోజు వృద్ధులకి, వితంతువులకి, ట్రాన్స్జెండర్స్కి అందరూ కూడా 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, వైద్యానికి సంబంధించినటువంటి మెడికల్ పెన్షన్లు 10,000 రూపాయలు, పూర్తిగా మంచారి పరిధిన వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పరిస్తున్నాం. 67 లక్షల మందికి, 62 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. దీనికి గాను 2,700 కోట్ల రూపాయలని ప్రతి నెల ఖర్చు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచే పెన్షన్లు ఇస్తామని చెప్పినట్టుగా జూన్ నెలలోనే మేము పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇదేకాకుండా సంక్షేమం కోసం తీసుకుంటే ఈ నెలలో కూడా 5,600 మంది కొత్తగా స్పౌస్ పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ దేశంలో ఎక్కడ లేదుగా 20,000 రూపాయలు రైతు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం మొన్ననే ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2వ విడత రేపు స్కూల్స్ ఓపెనింగ్ జూన్ నెలలో చేయబోతున్నాం. ఈ యొక్క 10 రోజుల్లో 2వ విడత తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వబోతున్నాం. ఈరోజు ఉపాధ్యాయుల్ని నియమించడం కావచ్చు, డిఎస్సీ చేస్తే దొంగలు పడిన తర్వాత 6 నెలలకి కుక్కలు మరి అన్నట్టుగా డిఎస్సీలో ఉద్యోగాలు చేసుకొని అంతా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి అవకతవకలు చెప్పేసి అంటున్నారు. అంటే అవకాశం దొరక్క ఏదో మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి కొత్తలు పెడుతున్నారు. ఏ అవకాశం లేక మీరు మాట్లాడేదానికి ఏదీ లేదు. నేను సాక్షాత్తు ఐఏఎస్ అధికారులే వివరణ ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్తున్నారు. దీని ప్రకారం మేము చెప్తున్నాం, ఈరోజు మీరు చేసేదానికి అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పేదల కోసం ప్రతిదీ కూడా మా ప్రభుత్వం సంక్షేమం ఉంది. యువగణంలో చెప్పినట్టుగా 20,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది. పరిశ్రమలు, ప్రోత్సాహకాలకి పరిశ్రమలు పెట్టడానికి మేము అవగాహన సులభం చేసుకున్నాం. 15,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం. అదేవిధంగా దివ్యాంగుల్లో 300 పోస్టుని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి మా పార్టీ ప్రభుత్వం పెద్ద పెట్టేస్తూ ఉంది. ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నా, గ్రామాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు డెవలప్ చేస్తున్నా, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ మేము ప్రతి నెల ఇచ్చే దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి.